కాంగ్రెస్ నాయకుల ఒత్తిళ్లకు తలొక్కే పరిస్థితి సిపిఎం గుడిసెవాసులకు లేదని సిపిఎం జిల్లా నాయకులు మందం మల్లేశం అన్నారు. హన్మకొండలోని గ్రేటర్ కార్పొరేషన్ 2వ డివిజన్లో భగత్ సింగ్ నగర్ వ్యవస్థాపక అధ్యక్షులు సిపిఎం జిల్లా నాయకులు మల్లేశం బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2వ డివిజన్ భగత్ సింగ్ నగర్ ప్రజలు తన వల్ల ఇబ్బంది పడుతున్నట్లు కాంగ్రెస్ శ్రేణులు అసత్య ఆరోపణలు చేస్తున్న మాదాసి అజయ్ భాస్కర్, జనగామ కృష్ణ, కందికొండ రవి మా కాలనీవాసులతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల్లో అభివృద్ధి కోసం ఎలాంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయలేదు. భగత్ సింగ్ నగర్ కాలనీలోని గత 12 సంవత్సరాలు అందరూ కలిసి కట్టుగా ఐక్యమత్యంగా ఉంటున్నారని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ భూ కబ్జాదారుల నుండి కాలనీ రక్షిస్తూ ప్రశాంతంగా జీవిస్తున్నామని తెలిపారు. మద్యం మత్తులో కాంగ్రెస్ శ్రేణులు మహిళల పట్ల అసభ్య ప్రవర్తన చేస్తున్న సందర్భంలో పోలీస్ స్టేషన్లో కేసులు కూడా పెట్టినట్లు తెలిపారు. కాలనీ ప్రజల అభిష్టం సహకారంతో బొడ్రాయి అంబేద్కర్ కమిటీ పోచమ్మ గుడి కట్టుకున్నామని తెలిపారు. మేము కాలనీ వాసుల సహకారంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు కోసం బేస్మెంట్ వరకు నిర్మిస్తే కాంగ్రెస్ శ్రేణులు రోడ్డు కట్టడం సరికాదని వాటర్ ప్లాంట్ ముసుగులో బిజినెస్ చేసుకోవడానికి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పేరుతో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వేసుకున్న గుడిసెవాసుల జోలుకి వస్తే సహించబోమని అన్నారు. ఒక 10 మందిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని వారి ద్వారా నా మీద అవినీతి చేయిస్తానని లేదా ప్లాట్లు ప్రజలను ఇబ్బంది పెట్టి అదనంగా నేను తీసుకున్నానని, ఇక్కడ వాటర్ ప్లాంట్ నిర్మాణం చేస్తా అంటే నేను అడ్డుకుంటున్నాను, ఇట్లా అనేక రూపాల్లో ఆరోపణ చేస్తాను. ఈ ఆరోపణలు కొత్త ఏం కాదు. నాకు ఈ 10 సంవత్సరాల కాలంలో అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసిన చరిత్ర నాది. ఈ 10 సంవత్సరాల కాలంలో అజయ్ అంటోడు ఎక్కడున్నాడు, కుమార్ అంటోడు ఎక్కడున్నాడు, భాస్కర్ అంటోడు ఎక్కడున్నాడు, కందికొండ రవి అంటోడు ఎక్కడున్నాడు, కృష్ణ అంటోడు ఎక్కడున్నాడు? ఇవాళ ఎందుకు ఆరోపణ చేస్తాను? మా గుడిసెవాసులను వాళ్ళని చేరదీసి వాళ్ళకి తాగబోయించి ఇక్కడ ప్రజలు పనిలో వేస్తున్న క్రమంలో పోచమ్మ గుడి కాడ అడ్డా వేసి వచ్చిపోయే వాళ్ళను బనాయించుకుంటూ కాంగ్రెస్ పార్టీ మేము చెప్పినట్టుగా మీరందరూ కాలనీ ప్రజలందరూ వినాలని భయభ్రాంతులకు గురి చేసింది ఎవరు? మా గుడిసెవాసులందరికీ తెలుసు. నేను ఒకటే చెప్తున్నా, అభివృద్ధి చేస్తానంటే సహకరించిన దాంట్లో నేను మొట్టమొదటి వ్యక్తి. ఎందుకంటే ఇవాళ ఈ 12 సంవత్సరాల కాలంలో సిపిఎం పార్టీ నుండి అభివృద్ధి చేస్తానంటే బీఆర్ఎస్ పార్టీకి పోయినాం. అది పొరపాటు కావచ్చు. దానికి ఎందుకు అభివృద్ధి జరగాలి, పేదలకు పట్టాలు ఇస్తా అన్నాడు ఆ రోజున ఎమ్మెల్యే గారు. అభివృద్ధి చేస్తానంటే పోయినాం. అది ఆచరణలో సాధ్యం కాలే. కాబట్టి నా మాతృ సంస్థ ఏదైతుందో మేము గుడిసెవాసులు అందరం నాతో పాటుగా సిపిఎం పార్టీకి వెళ్ళినాం. సిపిఎం పార్టీ పోయిన తర్వాత కావాలని ఉద్దేశపూర్వకంగా నా పైన మాదాసి అజయ్ అంటే ఆయన, భాస్కర్ అంటే ఆయన, కుమార్ అంటే ఆయన ఇదే ఆఫీసులో దాడి చేసిండ్రు. ఇక్కడ ప్రజలందరూ గుడిసెవాసులు అందరూ తెలుసు. వీళ్ళ మీద దాదాపు యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఒక 10 కేసులు దాకా ఉన్నాయి. మరి ఎవరు భయభ్రాంతికి గురి చేస్తున్నారు? ఎవరు మహిళల పట్ల భయభ్రాంతికి గురి చేస్తున్నారు? వాటర్ ప్లాంట్ సంబంధించింది మేము పేద ప్రజలందరం స్వచ్ఛంద సంస్థకు ఆశ్రమించి మాకు నీళ్లు కావాలని మేమందరం దరఖాస్తు చేసుకుంటే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక 2 రోజుల మందం మీరు కట్టుకుంటే మేము ఇస్తామని, శాంక్షన్ చేస్తామని బాల వికాస స్వచ్ఛంద సంస్థ వాళ్ళు చెప్తే మేము పేదవాళ్ళందరం ఇంటికి ఇంత చందా వసూలు చేసుకొని 2 రూమ్లు బెడ్ పోసుకున్నాం. 55,000 రూపాయలు స్వచ్ఛంద సంస్థకు కడతాం. మరి 10 మందికి ఇన్ని సంవత్సరాల కాంచి ఈ కాలనీ అభివృద్ధిలో భాగంగా ఏ రోజు సహకరించని జనగాం కృష్ణ కానీ, కందికొండ రవి కానీ, సోని కానీ, కాంత కానీ ఇట్లాంటి వ్యక్తులు ఏ రోజు రాలే అభివృద్ధిలో భాగంగా. మరి పోచమ్మ గుడి పెట్టుకున్నాం, దానికో 12,50,000 అయినాయి. బొడ్రాయి పెట్టుకున్నాం, 13,50,000 అయినాయి. అంబేద్కర్ కమిటాలు కట్టుకున్నాం, దానికి 7,50,000 అయినాయి. మరి 1 రూపాయి అయ్యని వాళ్ళు హఠాత్తుగా మా గుడిసెవాసుల మీద ప్రేమ ఉన్నట్టుగా 2 రూములు గోడ లేపినంత మాత్రాన మేము వాటర్ ప్లాంట్ పెట్టుకుంటా అంటే మందమలేశం